Hello students, welcome to Ardhashastra IAS Academy. 14 questions to Supreme Court. ఎక్కడ చూసినా ఇదే వార్త. రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ యొక్క అధికారాలని యూజ్ చేసుకొని సుప్రీం కోర్టుకి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ద్వారా 14 క్వశ్చన్స్ అడిగారు. ఈ 14 క్వశ్చన్స్ అనేవి దేనికి లింక్డ్ అంటే రీసెంట్గా స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకి రిలేటెడ్గా ఉన్నాయి. ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటి, ఒక బిల్ మీద గవర్నర్కి 3 monthsలో ఆ బిల్ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్. రెండోది, సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు డీమ్డ్ కన్సెంట్ అంటే ఆటోమేటిక్గా అప్రూవల్ అయిపోతుంది అనే ఒక పదాన్ని యూజ్ చేశారు. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ 14 క్వశ్చన్స్లో మనకి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ కొన్ని చెప్తాను, కానీ దానికంటే ముందు రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ని టచ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా వీటో పవర్స్ ఆఫ్ ది గవర్నర్ ఆర్టికల్ 200 మరియు 201, మన క్యూరేటివ్ పిటిషన్ కంప్లీట్ జస్టిస్ ప్రొవైడెడ్ బై ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 142, అదేవిధంగా న్యాయ సమీక్ష కింద ప్రెసిడెంట్ మరియు గవర్నర్ ఇమ్యూన్గా ఉంటారు ఆర్టికల్ 361 ప్రకారంగా, ఆ ఆర్టికల్ని ప్రశ్నిస్తూ, అదేవిధంగా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది కంపల్సరీయా, ఈజ్ ఇట్ మ్యాండేటరీ, ఈజ్ ఇట్ బైండింగా అని చెప్పేసి అదొకటి. మరి ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి ప్రశ్న వచ్చింది. ఆర్టికల్ 32 రిట్ జ్యూరిస్డిక్షన్ గురించి ప్రశ్న వచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్టికల్ 145 ప్రకారంగా తన యొక్క రూల్స్ అనేవి తను చేసుకోవచ్చు. సో ఈ ఆర్టికల్ 145 క్లాస్ 3లో ఉండే మన కాన్స్టిట్యూషనల్ బెంచ్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ వచ్చాయి. దీనిలో కొన్ని క్వశ్చన్స్ మీకు చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఐఎమ్ వెయిటింగ్ లైక్ యూ టు హియర్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ ఏం స్పందిస్తుంది అని చెప్పి నాకు కూడా కొంచెం చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. కొన్ని క్వశ్చన్స్, ఒక 8-9 క్వశ్చన్స్ ఏం అడిగిందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అసలుకి సుప్రీం కోర్టు గవర్నర్కి ఆర్టికల్ 200 కింద ఏం ఆప్షన్స్ ఉన్నాయి, అసలు మాకు క్లారిటీ ఇవ్వండి, మేము ఏం చెయ్యొచ్చు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి క్వశ్చన్ నెంబర్ 1 అడిగారు. రెండోది, గవర్నర్ అనే వ్యక్తి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చిన ఎయిడ్ అండ్ అడ్వైస్కి ఖచ్చితంగా బాండ్ అయి ఉండాలా లేదా, ఏ సందర్భాలలో ఉండకూడదు అనే క్వశ్చన్ అడిగారు. మూడోది, మరి ఆర్టికల్ 200 వీటో పవర్స్ కింద గవర్నర్కి ప్రెసిడెంట్కి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. మరి ఈ డిస్క్రిషనరీ పవర్స్ యొక్క వ్యాలిడిటీ ఏంటి, డిస్క్రిషనరీ పవర్స్ని మరి సుప్రీంకోర్టు ప్రశ్నించవచ్చా, దీనికి కూడా అగేన్స్ట్గా వెళ్ళొచ్చా అనేది ఒక క్వశ్చన్ అడిగాడు. అదే కాకుండా అసలు కోర్టులు ప్రెసిడెంట్ మరియు గవర్నరుకి టైం లిమిట్స్ ఇంపోజ్ చేయొచ్చా. ఒక బిల్లు ప్రెసిడెంట్ లేదా గవర్నర్ దగ్గరకు వచ్చింది, వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా ఉండే దాన్ని పాటించాలి, మరి కోర్టులు టైం లిమిట్ పెట్టొచ్చా, 3 నెలల్లోనే బిల్లు మీద కన్సెంట్ ఇవ్వాలి, ఇలాంటి విషయాలు చెప్పొచ్చా అనే క్వశ్చన్ అడిగారు. నాలుగోది, ఆర్టికల్ 361 ప్రకారంగా ప్రెసిడెంట్ మరియు గవర్నరు దే ఆర్ ఇమ్యూన్, దే ఆర్ నాట్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ. మరి ఇది న్యాయ సమీక్ష కింద గవర్నర్ మీద ఏదైనా ప్రశ్న లేదా వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధం కదా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్. మరి కెన్ జుడిషియల్ ఆర్డర్ ఓవర్ రైడ్ కాన్స్టిట్యూషనల్ పవర్, రాజ్యాంగం ద్వారా వచ్చిన అధికారానికి అగేన్స్ట్గా న్యాయ వ్యవస్థ తీర్పిచ్చింది కదా, మరి ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పేసి సూటిగా క్వశ్చన్ అడిగారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సూపర్, చూడాలి ఏమవుతారో. అదే కాకుండా రైట్, అసలు ఒక బిల్లు చట్టం అయ్యాకనే న్యాయ సమీక్ష కిందికి రావాలి. మరి ఒక బిల్లు చట్టం కాకముందే కోర్టులు ఆ బిల్లు పైన సమీక్ష జరపొచ్చా, కెన్ ఎ బిల్ బి అలౌడ్ టు బి టేకెన్ యాజ్ అ రివ్యూ అండర్ జ్యుడిషియరీ, తీసుకోవచ్చా, యాక్ట్ అయ్యాకనే కదా వెళ్ళాలి, బిల్లుగా ఉన్నప్పుడు కోర్టు ఎంటర్టైన్ చేయొచ్చా అనేది క్వశ్చన్ మార్క్. ఇంకో క్వశ్చన్, ఆర్టికల్ 131 వర్సెస్ 32, రీసెంట్గా గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసు ఆర్టికల్ 32 రిట్ పిటిషన్ కింద వేశారు. ఇక్కడ ఆర్టికల్ 131 మన ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, మరి ఆర్టికల్ 131 కింద వేయాలి కానీ 32 కింద ఎందుకు వేశారు అనే క్వశ్చన్ అడిగారు. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే ఆర్టికల్ 142 మీద క్లారిటీ ఇవ్వండి అని అడిగారు. అంటే ఆర్టికల్ 142 ప్రకారంగా సుప్రీంకోర్టు యొక్క అధికారాల యొక్క లిమిట్ ఏంటి, ఏవంటే చెప్పొచ్చా, ఎలా అంటే అలా చేయొచ్చా అనే క్వశ్చన్ అడిగారు. అదే కాకుండా అసలు ఆర్టికల్ 145 క్లాస్ 3 ప్రకారంగా
ప్రతి కేసెస్‌లో కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది పెట్టాల్సిందేనా? కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఏ సందర్భాలలో పెట్టాలి? ఏ సందర్భాలలో పెట్టకూడదు? అనే క్వెషన్ అడిగారు. నాకైతే ఈ క్వెషన్‌లు వింటా ఉంటే మస్తు మజా వస్తుంది. మరి సుప్రీం కోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది డైరెక్ట్‌గా ఎగ్జిక్యూటివ్ వర్సస్ జ్యుడిషియరీ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ది కంట్రీ ఎన్రిచ్ అవుతుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ మీద క్లారిటీ వస్తుంది. న్యాయ వ్యవస్థ యొక్క అధికారాల మీద క్లారిటీ వస్తుంది. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, గవర్నర్ యొక్క అధికారాల మీద మనకి ఒక క్లారిటీ వస్తుంది. రాజ్యాంగంలోని అనేకమైన ఆర్టికల్స్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇది మన రీసెంట్‌గా జరిగిన పరిణామము. ఐ యామ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ది రిప్లై ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్. రాగానే ఇంకో వీడియో చేస్తాను. టిల్ దెన్ థాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.